డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఎవరైతే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ అన్ని విధాలా డిఎస్సిలో భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువత, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఆధారాలతో సహా అనేక సందర్భాలలో దీని పట్ల అవగాహన ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యుడు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సందర్భాలలో అటు శాసన మండలితో పాటు బయట మీడియా సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లోపాలన్నీ ఎత్తి చూపించాడు. ఎవరైతే బంగారు పథకాలు సాధించారో వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ కోటాలో రాలేదు, కానీ అసలు ఆట క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి 2 జీవోలు తీసుకొచ్చి జీవోఎంఎస్ నెంబర్ 41, జీవోఎంఎస్ నెంబర్ 47, దాని ద్వారా ఉన్నటువంటి క్రీడలను పెంచడం, 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2012లో విడుదలైనటువంటి జీవోని మార్పులు చేసి 3%కి పెంచడం, దానితో పాటు ఏపీ సర్వీస్ అండ్ సబార్డినేట్ ఏదైతే ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేస్తూ ఎవరైతే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పాల్గొంటారో, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధిస్తారో వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాని మార్పులు చేస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈరోజు పరీక్ష రాయకుండానే, ఆట ఆడకుండానే చంద్రబాబు నాయుడు, లోకేష్లకు సంబంధించిన రికమెండేషన్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే 400 పైచీలకు ఉద్యోగాలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఆడియోలతో సహా బయటపడితే దానికి సంబంధించి 15 లక్షలు 20 లక్షలు ఇస్తే బేరసారాలు ఆడితే మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పయ్యారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. అడుగుతున్నారు ఈరోజు దేన్ని ఆశించి 2%, 3%కి పెంచావు. చివరికి పేకాట ఆడేటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా టగ్ ఆఫ్ వార్ దగ్గర నుంచి, యోగా పోటీల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి క్రీడలు దాంట్లో చేర్చి, అదేవిధంగా నువ్వు ప్రవేశ పరీక్ష రాయకుండానే వాళ్ళు దానిలో ఎంపిక అవచ్చు అని చెప్పి రాసి, ఆ తర్వాత మరలా 1 సంవత్సరం తర్వాత ఈ తంతు, ఈ అవినీతి అంతా పూర్తయిన తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 56 తీసుకొచ్చి దాని ద్వారా మరలా ఎవడైనా సరే స్పోర్ట్స్ కోటాలైనా సరే పరీక్షల్లో కూర్చోవలసిందేనని చెప్పామంటే కేవలం డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి సంపాదన కోసం ఈరోజు లక్షలాది మంది జీవితాల్లో ఈరోజు చీకటి వ్యాపింపజేసినటువంటి కుటుంబం మీద అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారంటే తట్టుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే, మేము అడిగేటువంటి వాటికి సమాధానం చెప్పు. ఈరోజు కూర్చున్నటువంటి నిరుద్యోగులు అడిగేటువంటి దానికి సమాధానం చెప్పు. ఈ సమాజంలో ఉండేటువంటి విద్యావంతులు అడిగేదానికి సమాధానం చెప్పు.
ఏమీ లేకుండా ఈరోజు ఏదో నేను డాంబికాలు పలుకుతాననేటువంటి ధోరణితో మాట్లాడడం, అహంకారపూరిత ధోరణితో మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికే నీ ధోరణితో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి అడ్మిషన్లు పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అడ్మిషన్లు పడిపోతున్నాయి. అంటే ప్రభుత్వానికి మీరు నామం పెడుతూ ప్రభుత్వ స్కూళ్ళని దిగజారుస్తూ ప్రైవేట్ స్కూళ్ళకు వంతపాడేటువంటి పరిస్థితి నీ హయాంలో జరుగుతుందంటే వెంటనే నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటికి జరిగి అక్కడ విద్యార్థి సంఘాలు గొడవ చేస్తే అక్కడ ఉన్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే లీక్ అయిందో దానికి నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశాడో, నీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు విలువలు ఉంటే కనీసం ఇప్పుడైనా సరే ఈ రోజైనా నీకు కళ్ళు తెరిచి ఎంతమంది యువత ఎంతమంది విద్యార్థులు రోడ్డు ఎక్కారు కాబట్టి వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. దానితో పాటు ఈరోజైతే ఫీజు బకాయిలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఫీజు బకాయిలు సరిగ్గా వచ్చాయి. ఒక సంవత్సరంలో అసలు ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి ఒక 30% విడుదల, ఈ గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారంటే విడుదల చేశారు. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా జీవితం ఈరోజు కుంటుపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు విద్యను కొనసాగించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే విద్యా దీవెన, వసతి దీవెన ఏదైతే ఉందో దానిని బకాయిలతో సహా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చావు, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు తండ్రి కొడుకులంటే. 25 లక్షల కోట్లు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందంట. 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నావు అన్నావు. ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి అబద్ధాలకి పార్లమెంటు వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట 6,900 కోట్ల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఈ ద్వారా 22,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా 25 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయాయి. దానితో పాటు ఈరోజు ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో దాదాపు 4,500 నుంచి 5,000 మూతపడిపోతే దాని ద్వారా ఈరోజు పాపం దాదాపుగా ఒక 60,000 మంది దాకా ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అబద్ధాలు మానడం మానుకొని కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నావో దాన్ని తక్షణమే చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద తక్షణమే నారా లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి అవకతవకల మీద సిబిఐ దర్యాప్తు జరపాలి. ఫీజు బకాయిలు ఏదైతే ఉన్నాయో వెంటనే విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలి. దానితో పాటు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని పూర్తిగా బకాయిలతో సహా ఆ నిరుద్యోగ యువతకు అందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక్క పిలుపుతో ఈరోజు వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, యువజన విభాగం, విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యువత, విద్యార్థి లోకం అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పోరాటం నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు, ఫీజు బకాయిలు విడుదల చేసేంత వరకు, దానితో పాటు నిరుద్యోగ భృతి చెల్లించేంత వరకు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఏ విధంగానైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలుపెరగనటువంటి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో మీ భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసినటువంటి విషయం మనం చూసినాం. మరి అతి పెద్ద స్కామ్ అయిన డిఎస్సికి సంబంధించి మీ ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చుకోవడం, అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ప్రధానంగా టీచర్ల విషయంలో, డాక్టర్ల విషయంలో ఈ సమాజంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఎటువంటి వారికి ఇవ్వాలన్నది మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు, దానికి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు, దొంగ జీవోలు. ఆ జీవోల ద్వారా డిఎస్సి లేదని చెప్పారు. డిఎస్సి తీసుకోకపోగా టెట్ కూడా లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి డిఎస్సిని మీరు నిర్వహించిన తర్వాత మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే కనీసం మేము నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉంటే దానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారుగా 4 లక్షల మంది నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సిలో వారందరి కడుపు కొట్టినటువంటి మీరు తప్పకుండా కూడా రాజీనామా చేయాలా, లేదా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, విద్యా కానుక గురించి కానీ, తల్లికి వందన చాలామంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలా, వారందరికీ కూడా మీరు ఏదైతే చెప్పినారో వాటన్నిటి కూడా నెరవేర్చాలా. నెరవేర్చకపోతే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా
పోరాటాలు చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మెగా డిఎస్సి మరి అదేవిధంగా ఏవైతే కార్యక్రమాలు విద్యాశాఖ తరఫున చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే లంచాలు తీసుకొని డిఎస్సి రూల్స్ మార్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి సరైన విధానంలో అర్థం కాని సమయంలో శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలిలో లేవనెత్తినటువంటి ప్రశ్నలు, మరి అదేవిధంగా బయట పత్రికల ద్వారా ప్రజలకు ఆయన వివరించిన తీరు విన్న తర్వాత ఇక్కడ జరిగినటువంటి మోసం ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు, అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని, స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో, మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదేమి దౌర్జన్యం, ఇదేమి అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేసామని నిస్సిగ్గుగా చెప్పటం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం, ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డికైనా సమాధానం చెప్తాము, ఆయన రమ్మనండి అని పిలిచినటువంటి నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా, మీకు శాసన మండలి సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలకి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు, లేకపోతే తల వచ్చుకొని రాజీనామా చేసి వెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తూ, ఇటువంటి ప్రజా పోరాటాలకి, ప్రజాపక్ష పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మెగా డిఎస్సి పైన తొలి సంతకమని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చివేసి యువగలంలో ఎవరైతే పాదయాత్రలు నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో మరి స్పోర్ట్స్ కోటాన్ని ఒకటి ఏర్పాటు చేసి దొంగ జీవోలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఇష్టలకి అక్రమాలు చేయడం, ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను మార్చడం, ఏదైతే ఈ కార్యక్రమాలు చేశారో వీటన్నిటిని నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో మరి యువత అదే విద్యార్థి విభాగాలు కూడా రెండు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే మీరు దగా డిఎస్సి చేశారో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గుతేల్చండి, తప్పు జరిగితే దానికి బాధ్యత వహించమంటున్నాం. ఈరోజు కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే మీ భాగస్వామ్యంలో ఉన్న పార్టీ మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇదే యువత, ఇదే విద్యార్థులు రోడ్డు ఎక్కిన సందర్భంలో తల వంచి ప్రజాస్వామ్యానికి విలువిచ్చి మరి నైతిక విలువలు పాటించి రాజీనామా చేశారు. లోకేష్ కూడా ఇదే నైతికత ఉంటే మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద ప్రజల మీద విశ్వాసం ఉంటే మీరు దేశం తప్పుకి క్షమాపణ చెప్పి ఏదైతే దగా పడ్డారో యువత వాళ్ళందరికీ న్యాయం చేసే క్రమంలో మీరు ఆ పదవి నుంచి
రాజీనామా చేసి తప్పించుకొని మరి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుదేల్చి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసినటువంటి ఈ పిలుపుకి ఖచ్చితంగా మేము అన్ని పోరాటం చేస్తాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది న్యాయం జరిగేంత దగాబడ్డే వాళ్ళకి అందరికీ న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు నారా లోకేష్ గారిని రాజీనామా చేయమంటాం, తప్పు జరిగిన డిఎస్సికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమంటాం. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో నెలలుగా మేము అడుగుతున్నాం, వారు వినరు. ప్రజలను మోసం చేయటం, ప్రజలకు మాయమాటలు చెప్పటం, గద్దెనెక్కిన తర్వాత మర్చిపోవటం తెలుగుదేశం పరిపాటి. నిరుద్యోగ భృతి ఇది వరకు 2000, ఈసారి 3000 అన్నారు. పాలిటెక్నిక్ సీట్లు పెంచితే ప్రభుత్వానికి భారం అని చెప్పి అఫిడవిట్లు తీసుకొని తగ్గించారు. చదవాలనుకున్న యువతకి ఇంజనీరింగ్ సీట్లలో కోత పెట్టారు. సరే, అదేమన్నా నింపారా? డిలే చేస్తారు, కాలయాపన చేస్తారు. మన ఆంధ్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకి లేదా వీరు ఎన్నుకున్న యూనివర్సిటీలకు పోతే సీట్లు కూడా నింపకుండా మన యువతకి ఆ నైపుణ్యం రాకుండా చూస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం. అయినా పోరాడతాం. సిబిఐ ఎంక్వైరీ ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా నిజాలు నిగ్గుదేలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ఈ తప్పుడు పనులకి ఇదివరకే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అమ్మాలను చూసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలందరూ ఏకమై దానికి అడ్డుకట్టేశాం. ఏదైనా సాధ్యం. ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేస్తే మేము మీ కూటమిలో ఒక భాగస్వామి. తప్పు జరిగిన దగ్గర బాధ్యత వహిస్తూ మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ కోరుకుంటున్నారు. లేదు మేము తప్పు చేయలేదు అనుకుంటారా? రేపు నెగ్గు తెలుస్తాం. ప్రభుత్వం మారిన తర్వాత తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. 2100 కోట్లు రీయింబర్స్మెంట్ కింద 19లో తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ఒక తెలుగుదేశమే ఉండింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగినప్పుడు 2100 కోట్లు బకాయిలు పెట్టి వెళితే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాత బకాయిలు ప్రజెంట్ మొత్తం ఒకేసారి చెల్లించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ రోజు నుంచి ప్రతి 3 నెలలకి బటన్ నొక్కుతూ రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి ఆ రీయింబర్స్ ఇవ్వకుండా ఆపితే ఆ బకాయిలు నాకు సంబంధం లేదని ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాన్ని పక్కన పెట్టేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు యువత స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డుకి ఎక్కుతుంది. డిఎస్సి అవకతవకల మీద ప్రశ్నిస్తుంది, రీయింబర్స్మెంట్ మీద ప్రశ్నిస్తుందని తెలిసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకు మేము రిలీజ్ చేస్తామని దానిలో మళ్ళీ 50% రిలీజ్ చేస్తుంది. 3 సార్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు. ఈ ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజలకు అండదండగా ఉంటాము. యువతకి ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చే స్టూడెంట్స్ యువత విభాగం ద్వారా జరిగే ఈ కార్యక్రమానికి వారందరికీ కూడా మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ మెగా డిఎస్సీని అవకతవకల్లో మా పెద్దలు సీనియర్ నాయకులందరూ వివరించడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు
మీ కొడుకుని పక్కన పెట్టి మీరు ఈ అవకతవకల్ని మీ కొడుకు మీద సిబిఐ విచారణ చేయించి లేదా మీ కొడుకు చేత రాజీనామా చేయించండి లోకేష్ బాబుకి విని చెప్తున్నాను. ఇదే విధంగా ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన ఇలాంటివి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఒకటి కోరుతున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పథకాలన్నీ సక్రమంగా జరిగాయి. మీ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒకటి కూడా సక్రమంగా నిర్వహించలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు విచారణ చేయాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయాలి లోకేష్ బాబు మీద. ఈ పోరాటం ఇట్లాగే కొనసాగుతుంది. మీరు రిజైన్ చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జగన్ ఇచ్చినటువంటి ఒక్క పిలుపుతో జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత విద్యార్థులందరితో కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన ద్వారానే సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏదైతే డిఎస్సి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించి రాజీనామా చేసే విధంగా దిశగా చేయాలనేది మా డిమాండ్గా మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయకుండా మీ ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే లోకేష్ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మేము పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడి జెండా. ఆ మొగోడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆశయాలు యువత విద్యార్థులందరూ కూడా బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన ఆశయాల సాధన కోసం మేము మా యువత అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగులందరికీ న్యాయం చేయడం కోసం మా జీవితాలను ఫలంగా పెట్టైనా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని నేల గురుస్తామని కూడా మీడియంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని తానే మమ్మల్ని ముందు నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. 2 సంవత్సరాలు గడిచింది ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ ఈనాటికి కూడా వేల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, అవి విడుదల చేయకుండా విద్యార్థుల్ని నరక యాతనకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువతకి నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని నమ్మబలికిచ్చి వాళ్ళకొక దగా డిఎస్సి అని ఒక ఎగ్జామ్ పెట్టి ఈరోజు ఆ ఎగ్జామ్లో 16,347 పోస్టులు అని చెప్పి ప్రగల్భాలు పలికి వాటిని వేలంపాట ప్రక్రియలో ఈరోజు వారి జీవితాల్ని రోడ్డుకి ఇచ్చారు. ఆ నిరుద్యోగులు, ఆ యువత ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా నాయకుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సార్ వీరికి అండగా ఉండాలని చెప్తే సత్వరంగా వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ డిఎస్సి అభ్యర్థులందరినీ కూర్చోబెడితే నిస్సిగ్గుగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కావచ్చు ట్రోలింగు, అదేవిధంగా కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. నిన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మేమందరం అడిగాం, మీలాంటి మీడియా మిత్రులు కూడా అడిగారు, సార్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి విద్యార్థులు యువత నిరసిస్తే రాజీనామా చేశారు కదా నైతిక బాధ్యత వహిస్తూ, మరి ఇక్కడ చేయరేంటి సార్ అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, మీరందరూ కూడా వినాలి బాబు, నైతిక విలువలు ఉన్నోడికి నైతిక బాధ్యత ఉంటుంది, నైతిక విలువలు లేనోడికి నైతిక బాధ్యత ఏముంటుంది నాయన, మీరందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు మీద ఎక్కి పోరాడాలి అని చెప్పి వారి ఆధ్వర్యంలో ఈరోజు అదేవిధంగా మా నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు మరియు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీల సహాయ సహకారాలతో ఈరోజు విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఈరోజు రోడ్డెక్కి నిరసించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి విద్యార్థులు, యువత, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. జై జగన్.